పైసలు వంచి ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, ఎమ్మెల్సీని ఎట్లా కొనాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలి, నేను ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పి అవగాహన ఉంది. నీ అవగాహన నీకు అటువైపు ఉంది. నీకు లెక్కల మీద అవగాహన లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఒకసారి ఈ తమ్ముడు చెప్పిన లెక్కలు నువ్వు చూడు. మళ్ళీ ఒకసారి నువ్వు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ప్రియమైన మిత్రులారా, మనలో అందరూ చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా అవగాహన చెప్పారు. నేను కొన్ని అంశాలు మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ బై మైనార్టీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి లెక్కలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుండు. ఎంత ఘోరం! 13% భూములు కేవలం రెడ్డిల దగ్గర ఉన్నాయి. 78 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆగస్టు 15 వస్తే జాతీయ జెండా ఎగిరేసి అందరూ సప్పట్లు కొడతాం కదా! ఇప్పటి వరకు డక్కలోళ్ళు పేదరికంలో. డక్కల గురించి ఎవడు మాట్లాడు. సింధోళ్ళు అత్యధిక పేదరికంలో ఉన్నారు. సింధోళ్ళ గురించి మాట్లాడరు. అట్లా చాలా కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు మాట్లాడుతురు. ఒకవేళ మీరు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడితే మీ జనాభా 17 లక్షలు పెంచుకురు కదా! మీకంటే అత్యధిక జనాభా కలిగిన మాదిగ జనాభా 36 లక్షలు ఉంది. మరి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి 26 లక్షలున్న ముదిరాజులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తావా రేవంత్ రెడ్డి? ఇయ్యవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కానీ పూర్తిగా రెడ్ల ప్రభుత్వం. మొత్తం రెడ్లే. మీ మినిస్టర్లు అత్యధిక మినిస్టర్లు మీరే ఉన్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. అత్యధికంగా ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు. అన్ని మీరే ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం మేమే ఉన్నాం. మేము కంట్రోల్ బియ్యం కాడ మేమున్నాం. అసెంబ్లీ గేట్ కాడ మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న పరిపాలన. మన ప్రజలు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని తెలంగాణ సమాజం అనుకోరు. తెచ్చిన అన్న ఆయన పరిపాలన చూసిండు. తెచ్చిన ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు. ఇచ్చిన ఆయన పరిపాలన చూస్తుండు. ఇచ్చిన ఆయన ఢిల్లీలో ఉంటుండు. తెలంగాణ ప్రజల కోసం ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం ఎవరు లేరు. నిన్ను ఇచ్చిన లెక్కలల్లా మీ వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు? మీ రెడ్డి కంపెనీ నుంచి అగ్రవర్ణ కంపెనీ నుంచి ఎంతమంది అమరులయ్యారు? ఎవరు అమరు కాలే. అమరులైన అంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? అగ్రవర్ణాలు. ఆకలి కాడ మేముంటే అధికారం కాడ మీరు. ఇవ్వా నీ లెక్కలు. ఏ కమ్యూనిటీని అయినా మోసమే చేసారు. సాకలోళ్ళు చెరువు లేను బండలేని చెరువు ఉంటుందా? ఊరు లేని సాకలోళ్ళు ఉంటారా? ఏ ఊర్లోనే సాకలోళ్ళు ఉంటారు. సాకలోళ్ళ లెక్కలేవి లేవు. సాకలోళ్ళ లెక్కలు. నీకు ఒకవేళ తెలంగాణ నీకు మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే విపరీతంగా ప్రేమ ఉందని వల్లబోసుకుంటున్నావు కదా, మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి అయ్యి అయితే నీతో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యా. మాదిగ వాళ్ళు మా వాళ్ళే. చేస్తావా? చెయ్యవు. పాపం మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మా మాల కుటుంబము ఏ పార్టీ ఓట్లేలే. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవ్వాలని చెప్పి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ గొంతు కోసింది. ఎంత సిగ్గుసేటే. ఒక ఉదాహరణ చెప్తా. 2011లో అన్న ఒక్క నిమిషమే అన్న ఒక్క నిమిషం. 2011లో రేవంత్ రెడ్డి బిడ్డకి పెళ్ళి అయింది అనుకో. ఆయనకు మన్మడు పుట్టిండు. చంద్రబాబు నాయుడు అని మన్మనికి బట్టలు తీసుకుపోతారు. 2011 ముచ్చట చెప్తున్నా. 2011 తొట్టలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు తీసుకొని తొట్టలకు బట్టలు పెట్టి అదే మన్మడు 2025లో పెళ్లికి వచ్చాడు. మరి పెళ్లికి వస్తే అది చంద్రబాబు నాయుడు 2011 పుట్టిన బట్టలు ఏవి తీసుకొస్తారా? కొత్త బట్టలు కొట్టిస్తారా? కొత్త బట్టలు కుట్టియాలిగా. కుట్టియలే. అవే బట్టలు తెచ్చినట్టు. ఆ బట్టలు సైజ్ వస్తే సైజ్ రాదు. 2011లో చేసిన లెక్కలు దాని ఆధారంగా 2025లో వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయాలి. ఎవరు వద్దని ఎవరు తిందామన్నది అయిపోయింది చేసి. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు లెక్కలు తీయాలి కదా. లెక్కలు తీయలే. అవే లెక్కలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు. నేను ఒక్కటి అడుగుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, మా వాళ్ళు 1,00,000 మందిని చంపినావు. మా సమాధులు ఏడున్న జర చూపెట్టు రాదు. 1,00,000 మంది మాలల సమాధులు ఏడున్న చూపెట్టు. చూపియాలి కదా. చూపెట్టలే. ఎంత పెద్ద జోక్ అంటే 40% రెడ్లంట ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. మరి సిగ్గున్నదిరా బాయ్, నాకు అర్థం కాదు. 40% రెడ్లు ఉన్నారా? స్కూల్స్ మొత్తం రెడ్లయ్యే. హాస్పిటల్ మొత్తం రెడ్లయ్యే. భూములు మొత్తం రెడ్లయ్యే. అన్నీ మీయే. మీరు పల్లెడున్నారా? నాకు అర్థం కాదు. ఒక మండలిని నేను మొన్న మెదక్ పక్కన కొల్చారం గ్రామం ఉంటుంది. ఆడికి పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక డాక్టర్ సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇస్తాను వాళ్ళ ఓసీలు ఉన్నారా చేతుల్లో పట్టమని అడిగిన ఒక్క పిల్లడు కూడా ఓసీ పిల్లలు లేడు. కొన్ని రెడ్లు ఉన్నారని ఒక్కళ్ళు లేడు. ఉన్నోళ్ళంతే వాళ్ళు మాలమాదిగ వాళ్ళు బీసీలు. ప్రభుత్వ బల్లల మేమున్నాం. పరిపాలన మీరు. హాస్పిటల్ మీయే. భూములు మీయే. అన్ని మీయే. అర్తీనుడు మాత్రం మా ఉంది. చెప్పు. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు. ఎంచి చూడగా మంచి చెడులు. మంచి అన్నది మాల అయితే మాల నేనైతే గురజాడప్ప చెప్తే, ఎంచి చూడగా ఒకటే కులము మాల కులం అయితే మాల కులం చంపింది నేనయ్యా. విశ్వదాభిరామ మాలలందరినీ సంప్రమామని రేవంత్ రెడ్డి చెప్తుంది. ఇగో ఇది పరిపాలన. ఒకసారి ఇవే లెక్కలు చెప్తా. ఇవే పేపర్ 2 పేపర్లు. ఇవి నేను కాదు. వీళ్ళ లెక్కలు
2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే? 11 లక్షలేమో ఉండే. అమాస్తగా రెడ్డిలు 15 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు, 3-4. వీళ్ళేమో 15 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే, 2011 నుంచి 2026 వరకు ఏ మాలలో ఎవడు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన పంతులు పూజారి పాత్ర వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈయనను పిలుస్తారో పెళ్లికి పిలుస్తారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన శాఖలలు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసిండు, ఎవరు బతకనీయలే. కేవలం ఈయన బతికిస్తుంది మాత్రం రెడ్డిలు. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి. మా ప్రజాప్రతినిధులు మీ దృష్టి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులు గుర్తుండండి. ఈయన బట్టి విక్రమాన ఈయన మాలదాసరి మర్చిపోయాడు. మావుడు మర్చిపోయి మారుబడి అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోని మేము మర్చిపోకు, దయచేసి నువ్వు మారుబడులు అనుకొని తిరగకు. ఏదో నీకు నీ కోడలు మార్వాడి అయినంత మాత్రం నువ్వు మార్వాడి కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరి కులంలో, మర్చిపోకన్నా ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి. మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, పాపం ఈయన మర్చిపోయాడు వికారాబాద్, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు మావాళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోదు అన్న, అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయిని. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడన్నా వాళ్ళో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు. అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడిన బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఈడ మాట్లాడితే తెలియని వాళ్ళంతా ఎంపీలు అవుతారు మా వాళ్ళు, ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కిచ్చారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు ఇదే బ్యాచ్ అని. అన్నను జర చూడే. ఇగో ఈయన పేరు ఈయన ఏంది ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి బెల్లంపల్లి. ఈయన ఎమ్మెల్యే అన్న విషయం కూడా మా జాతరలో తెలియదు. ఈయన వీళ్ళేమని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాత అందరు గమనించాలి. ఎందుకు గమనించాలి అంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు, ఎవడు ఇయ్యలే మాకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలే. నేను మీ గురించి మాట్లాడా, ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది, మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించిన హక్కు కాబట్టి బరాబర్ మాట్లాడతాం, బరాబర్ బాధల్లో కూస్తాం. నువ్వేమని అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకా ఇంకున్నారు. ఇంకా ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడిపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా. అద్దెంకి దయాకర్ నా వాడే నా దగ్గర పని చెప్తాను చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, నా జీతగాడు అని చెప్పి. నేను చెప్పలే అన్న, నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే నిజ తీస్తుండు, నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాదిగోళ్ళను ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను. నేను మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజు వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి. 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడిది భయ, నాకు అర్థం కాదు. దక్కలలో సంపద పంచొద్దా, సింధోళ్ళకి పంచొద్దా, కుమరోళ్ళకి పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా, ఏమిలే మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలి, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ ఎక్కింది, నిన్ను దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా. ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా. కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి ఇలా సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం కలవాలి. కలిసి ఈ సమస్యలు మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి. మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన, మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి, మన లెక్కలు ఎక్కడి అన్నాడు.
ఈ లెక్కలు లేదు, మన్ను లేదు. ముగ్గురు వ్యక్తులు కలిసిర్రు 3,00,00,000 లెక్క చెప్పిర్రు. గంతే, ఏం లేదు ఆడ. ముగ్గురు వ్యక్తులు కలిసిర్రు 3,00,00,000 లెక్క చెప్పిర్రు కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి. లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ, మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు ఎవరైతే ఈ లెక్కలల్లో మోసపోయారో మెజారిటీగా మా మాల కమ్యూనిటీ, మా కుటుంబం మోసపోయింది కాబట్టి వాళ్ళందరి తరపున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి. మనం కలుద్దాం, నిలుద్దాం. మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు వర్గీకరణ చెయ్యమని చెప్పినాము. ఎవరు వాటా వాళ్ళు తీసుకోమని చెప్పినాము. మేమెందుకు బదనని చెప్తున్నా, నేను ఒక్కటే అడుగుతున్నాయి. 15 లక్షల ఉన్నోళ్ళు పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. మరి ఎట్ట తగ్గిరు? 1,00,000 మంది ఎట్ట చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు ఏడ చచ్చిపెట్టిండు రేవంత్ రెడ్డి చూపిత్తరా? మేము వర్గీకరణ వ్యతిరేకం అంటే మాది వాళ్ళని ముఖ్యమంత్రి ఏమంటున్నామే? వాళ్ళు మా వాళ్ళు కొట్టినా, తన్నినా, గుద్దుకున్నా మేము ఒకటి. నువ్వెట్లా ఒకటైతవే? కావు. మరి మాది వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటున్నాం? మేము వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం అని చెప్తున్నాం. ఇది మేము చెప్తున్న విషయం. బీజేపీ నాయకులు వాళ్ళకు ఒకటే, తెలంగాణ నేలను అవమానించాలి, తెలంగాణ ప్రజలను అవమానించాలి. ఈ మధ్య ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన అమిత్ షా. అంబేద్కర్ 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 అన్నాడు. ఆయనకు మెడల్ సక్క పనిచేయ అమిత్ షాకి అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, 100 సార్లు కాదు 1,00,000 సార్లు అంబేద్కర్ అంట. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ దేశంలో మనిషిగా చూడని ఈ దేశంలో ఈ మనుషుల మధ్య ఆత్మగౌరవాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా గొప్ప మహోత్తరమైన పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ను అవమానించిన వ్యక్తి అమిత్ షా. అందుకే నెక్స్ట్ ఎలక్షన్లో అమిత్ షా ఖతం. తర్వాత గద్దర్ను మొన్న 31 తారీఖు నాడు, మార్చి 31 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ కగార్ అయిపోయింది, అర్బన్ నక్సలైట్లను రాహుల్ గాంధీ అలిమించుకుండని మాట్లాడుతుండు. అయ్యా, నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ అదే గద్దర్ చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుండి లెటర్ పంపిరు, గద్దర్ పెద్ద ప్రజాగాయకుడు, గద్దర్కు నివాళని పంపిండు. దాని నీకు అవగాహన లేదా? అదైపోయింది. ఇక నిన్న కాక మొన్న ఆయన ఎవడో బెంగళూరు ఎంపీ అద్దాలు పెట్టుకున్న గుడ్డోడు. ఆయన నేను ఏమనాలి? ఈ తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ ప్రజల గురించి ఏమన్నా నీకు ఈ సమయత్ అవగాహన ఉందా? మా నేలల సాయుధ పోరాటం నడిచింది. నిజాము నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది అమరులై ఈ ప్రత్యేకమైన దేశం కోసం పోరాటం చేసి, స్వతంత్రం పోరాటంలో మేము లేకున్నా ఇక్కడ మా తాతలు, మా తండ్రులు అమరులయ్యారు. దేశం ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరిగితే ఈ నేల కోసం పోరాటం చేసిన వాళ్ళు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అమరులయ్యారు. నీ లెక్క మా వాళ్ళు పార్లమెంట్ పోలే, రాష్ట్రం రావాలని చెప్పి తమ రక్తాన్ని ఈ నేల మీద దారపోస్తే దాదాపు 1,200 మంది బిడ్డలు అమరులైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా నువ్వు పాకిస్తాన్ ఉన్నట్లు లెక్క పెడతావు రాబాయ్, నాకు అర్థం కాదు. నీకు ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ గుర్తు రావాలి అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, అందుకు పాకిస్తాన్ గుర్తొచ్చింది వాళ్ళకి. ఎప్పుడైనా పాకిస్తాన్ పేరు తీయకుండా మీ పరిపాలన జరిగిందా? నువ్వేం అభివృద్ధి చేసినావో చెప్పురా అంటే పాకిస్తాన్ పేరు తీస్తావు. చెప్తే ఎస్వి నువ్వు హైదరాబాద్కి వస్తావా? అన్ని రాష్ట్రాల లెక్క హైదరాబాద్ అంటే అమాయకులు అనుకుంటుడు. ఒరే పిచ్చోడా, 22 సంవత్సరాలకి తుపాకులు బట్టి దొరలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన నేల ఇది. తెలియదా నీకు? నేను చాలా సందర్భాలు చెప్పిన, కమలాలు పట్టుకొని కాషాయం కట్టుకుని రానికి ఉత్తర భారతము, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అమరులు నడిచిన నేల. నీ కాషాయాన్ని మా కత్తులతో కోస్తారని చెప్పినాం. ఇది మా తెలంగాణనే బాబు. నీకు తెలంగాణ అవగాహన లేకపోతే నువ్వు తెలంగాణ హిస్టరీ చదువు ఒకసారి, తెలంగాణ మీ అధ్యయనం చేయి. పాపం పుస్తకంలో ఏమైనా ఎంపినాడు కూడా బాబు, మా తెలంగాణ ఎంపీలు ఎవరికి ఏం చదువురాదాడ. తెలంగాణ ఎంపీలకు ఎవరికి రాదు. అందుకే ఆయన ఎవరు మాట్లాడిన తేజస్వి ఏం మాట్లాడాలంటున్నాడు. ఇక్కడ ఏంటి హాస్పిటల్ దగ్గరనే ఉంది, చెవులు పని చెప్పదో చూపెట్టుకోండి, అర్థమవుతుంది. అది లోక్సభల, సాక్షాత్తు లోక్సభల, దేశ ప్రజలందరూ చూసి లోక్సభల మీరు అవమానం చేస్తున్నారు. కనీసం కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతురా, పదాలు తొలగించాలంట. మీరు ఎందుకు మాట్లాడకపోతే? బీజేపీ ఎంపీలు ఎవడైనా సరే తెలంగాణలో తిరిగితే బాగుండదని చెప్తున్నాం. బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన తెలంగాణ అమరవీరుని మాట్లాడి అంటున్నాడు. అయ్యా బండి సంజయ్, ఐటెం నెంబర్ 6 అనే పాస్ అంటున్నాను, నీకేమేరకు తెలంగాణ కోసా చెప్పు. మరి ఐటెం నెంబర్ 7 ఎటువంటి పార్లమెంట్లో ఆయన మాట్లాడతలేడు, ఎవరు మాట్లాడతలేడు. ఆడు తప్పు మాట్లాడితే మనకి బద్దతు తెలుపుతారు. ఏమనుకుంటారు? నేను అందుకే మనం చెప్పిన, ఒరే మీ ఎంపీలందరికీ గద్దరు పాట డీజేలో పెట్టి సౌండ్ ఉందో పెడితే గద్దరు పాట గుండె చచ్చిపోతారు మీరంతా. మీరు కూడా తెలంగాణ గురించి మాట్లాడతారా? తెలంగాణ త్యాగాల వీణ ఇది. తెలంగాణ వేలాది మంది అమరులు బలి చేసుకున్న ప్రాంతం. ఈ రాష్ట్రం స్వచ్ఛతంగా ఉండాలని చెప్పారు. ఏమన్నా నువ్వు ఒక ప్రజల కోసం ఒక పోరాటంలో పాల్గొన్నావా తేజస్వి? నువ్వు యువకుని మాట్లాడుతున్నావు కదా, ఏమన్నా ఈ దేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఉద్యోగాల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడతారా మీరంతా? పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్. అద్దప్పై దేశం గురించి ఏమైనా చేసిరా మీరు? ఏది చేయలే.
అందుకే బండి సంజయ్, తొండి సంజయ్, రఘునందనరావు, ఈటెల రాజేందర్ అన్న ఈటెలన్న నువ్వు గొప్పనివి అనుకున్నావు. నువ్వు కమ్యూనిస్ట్ నుంచి కాషాయం పోయినావు. కాషాయం పోగానే మొత్తం కన్మూసిండు ఆయన. ఆయన మొత్తం మర్చిపోయాడు. నాకేం తెలవదు అంటున్నాడు ఆయన. మూలాలు మర్చిపోతారా అన్న మీరు? విప్లవం గురించి మాట్లాడినవు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మోడీ గురించి మాట్లాడుతున్నావు. నేను మొన్న ఎక్కడో చూసినా మోడీ బొమ్మ పెట్టుకొని కాళ్ళు మొక్కుతుర్రు. ఆయన దేవుడయిపోయినట్టు. అంటే మోడీ మీకు దేవుడు కావచ్చు నేను కాదంటలేను గానీ, మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ ప్రజలను తప్పుగా మాట్లాడితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈడ గడ్డి పొరకలు గూడా గడ్డపారలయితాయి. గడ్డపారలై మీ గుండెలు చీలుస్తామని చెప్తున్నా. గడ్డి పొరకలు గూడా గడ్డపారలయితాయి. గడ్డపారలై మీ గుండెలు చీలుస్తాం. ఇది తెలంగాణ త్యాగాల వీణ. తెలంగాణ వీరులతో నడిచిన నేల. తెలంగాణ వేలాది మంది అమరులై ఈ ప్రాంతాన్ని రక్షించుకున్న నేల మా నేల. మా నేల గురించి మీకేం ఎరకరా భయ్? మా నేలను అవమానించినోళ్ళందరికి గొర్రి కడతాం. ఆ మధ్య వాడు గూడా మాట్లాడరు మారోడోళ్ళ గురించి. అందుకే బీజేపీ పార్టీ అంటే మారోడోళ్ళ పార్టీ, తెలంగాణ పార్టీ అని చెప్తున్నా నేను. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేని పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీ‌ఓళ్ళకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఈరోజు చెప్తున్నా తెలంగాణ ఉన్న బీజేపీ ఎంపీలు మొత్తం తనివేయండి. వీళ్ళకేం పని లేదు. మీరంతా జై శ్రీరామ్ రామభజన చేసుకుంటారు గదా! మీకోసం మోడీ అయోధ్యలో రామ మందిరం కట్టిండు. ఆడికి పోయి భజన చేసుకోండి ఇగ. మీకు అది సెట్ తప్ప పాలన, పరిపాలన మీకు సెట్ కాదని, మీకు పరిపాలన చేసే చేత కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఎవడైనా ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఈ నేలలనే పాతరేస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఓడిపోయినోళ్ళ గురించి మనమేం మాట్లాడతాం గెలిచినోడే మాట్లాడతలేం. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు పాపం వాళ్ళు ఏ బాధలురో అని వాళ్ళే అంటే వాళ్ళ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళు అయిపోయారు. వాళ్ళేంది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. తెలంగాణ కాదు కదన్న. అంటే వాళ్ళకందరికి ఎవరికైనా భారత ప్రజల మీద ప్రేమ ఉంది గానీ, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. కానీ దోసుకునేది, దాసుకునేది మొత్తం తెలంగాణలనే. బీఆర్ఎస్ వాళ్ళు మరి మీరు పేరు మార్చుకుర్రు, రూపం కూడా మార్చుకుర్రు. ఇగ తేజస్వి గురించి మీరు మాట్లాడకపోతే మీరు కూడా తెలంగాణ ద్రోహులైతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.